పశ్చిమ గోదావరి జిల్లాలో కాలువలోకి దూసుకుపోయింది ఒక కారు. నలుగురు గల్లంతయ్యారు. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ ఘటన నుండి బయటపడ్డారు. ప్రమాదంలో మొత్తం నలుగురు గల్లంతయ్యారు. ఇరగవరం మండలం ఐతంపూడి లోకల దగ్గర ఈ ఘటన జరిగింది. గల్లంతైన విద్యార్థుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులు నర్సాపురం బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. పెరవల్లిలో పెళ్లికి వెళ్లి వస్తూ ఉండగా ఐతంపూడి దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం మనం గల్లంతైన కారు ఏదైతే కాలువలోకి దూసుకుపోయిందో ఆ కారు దృశ్యాన్ని చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కారు కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు. ఒక్క వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు. ఇరగవరం మండలం ఐతంపూడి లోకల్ దగ్గర ఈ ఘటన జరిగింది. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. వర్షం వస్తడం వల్ల మనకు డ్రైవర్కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కాలువలో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని నడిపితే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిరుతాను నువ్వు ఊరికంటే నేను ఉరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు.